ప్రారంభించి 5 నెలలు కూడా కాలేదు. అప్పుడే నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారీ వర్షానికి నీట మునిగిపోయింది. జేవర్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ నుంచి పార్కింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంగళవారం గ్రేటర్ నోయిడాలో కురిసిన కుండపోతకు జేవర్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ పార్కింగ్ ప్రాంతాన్ని కలిపే మార్గంలో నీరు నిలిచిపోయింది. పార్కింగ్ ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన వారు ఇబ్బందికి గురయ్యారు. నీటిని తొలగించేందుకు ఎయిర్పోర్టు సిబ్బంది చర్యలు చేపట్టారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన కొత్త విమానాశ్రయం ప్రారంభించిన కొన్ని నెలలకే భారీ వర్షంతో నీట మునిగిన దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. నోయిడా విమానాశ్రయంలో నీరు చేరడంపై ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఇక ఎయిర్పోర్టులో పడవలు నడుస్తాయా అంటూ సెటైర్ వేశారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. దీనిపై నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు యాజమాన్యం వివరణ ఇచ్చింది. తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షపాతం నమోదవడంతో టెర్మినల్ పార్కింగ్ ప్రాంతాన్ని కలిపే మార్గంలోకి వర్షపు నీరు ప్రవేశించిందని తెలిపింది. సిబ్బంది వెంటనే స్పందించి 30 నిమిషాల్లోపే నీటిని తొలగించి పేర్కొంది. ఈ ఘటన వల్ల విమాన కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, ఒక్క విమానం కూడా రద్దు కాలేదని ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.